జూమ్ లో చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ ప్రభునామమున ప్రేమనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు 4251వ రోజున ఆయన పాద సన్నిధికి మనం చేరి రావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. గత రాత్రి దేవుడిచ్చినటువంటి ఆ మంచి నిద్రను, ఆయుష్ను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల వేళ మనము ఇలాగూ ప్రభు సన్నిధిలో చేరువచ్చి, పాద సన్నిధిలో చేరువచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి, అనుదిన ధ్యానాలు వినడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఇంచుమించుగా 12 ఏళ్లుగా జరుగుతుంది ఈ కార్యక్రమము. మరి ప్రియులరా, ఈరోజు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన ప్రియులు పాల్ అంకులు ప్రార్థన చేస్తారు. పెద్దలు పాల్ శ్రీరాములు అంకులు ప్రార్థన చేస్తారు. వందనాలు కదా, అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి అని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమని లోకములేకెళ్ళకవచ్చు. నాయన, మీ మక్కు దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో ప్రభువా తండ్రి, మీరు మరొకసారి నాయన మమ్మల్ని ఆయనపరిచి సజీవులుగా ఉంచి ఏకమని లేచి ప్రభువా తండ్రి నాయన మీ దయగల మాట వినుటకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు నాయన. ఏర్పాటు చేసిన ఈ దాసుడు బర్నబాసును బట్టి స్తోత్రాలు. ఈరోజు అధ్యక్షుడు నడిపిస్తున్న నీ దాసుడు నాయన రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు నాయన. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మీరే మయం పొందండి నాయన. దాసుడు నాయన చిరంజీవి గారు ప్రభువా తండ్రి నాయన యాకోబు పత్రిక నాయన శోధన గురించి నాయన ధారావాహికంగా నాయన ఈ దినాల నుంచి మీ వాక్యం అందించుండగా ప్రభావ ఈ దినం గురించి మీ దాసుని బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించండి ప్రభావ. మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం అని గ్రహించండి నాయన. కరెంటు ద్వారా, నీటి ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాట మీకు కృప చూపండి. కేవలం ఇనువారం కాక ప్రభావ తండ్రి వాక్యానుసారంగా జీవించేది మమ్మల్ని నేర్పించండి. ఈ విధంగా ఆయన దినదినము నాయన 4251 రోజు ప్రభువా అనుదినం మీ దయగల మాటలు వినుటకు నాయన మా గృహాల్లోకి మీ దాసులను ప్రభువా తండ్రి వర్తమానం అందించున్నారు. స్తోత్రాలు చెల్లించున్నాం. గొప్ప దేవ, మమ్మల్ని ఈ దినం కూడా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని ఇస్తున్నారు. వారికన్నా గొప్పవారం కాదు కానీ మరొక దినం మమ్మల్ని ప్రేమించి నాయన మీ దయగల మాటలు కృప చూపుతున్నారు. స్తోత్రాలు చెల్లించున్నాం. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం మీరే అధ్యక్షత వహించి పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు తెలుస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. పాట ఎవరు బ్రదర్? అనగా బ్రదర్ జఫన్యా గారు పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. జఫన్యా అన్న అసలు పేరు కూడా ఎస్ చిరంజీవి. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చితిమే తీరని మధురమిదే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మారని దేవునికే దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చితిమే తీరని మధురమిదే కలువరి శుభపీఠము కరపోవు ప్రభురాక్తము
కలువరి శుభపీఠము కరపోవు ప్రభురాక్తము జీవించు పరిశుద్ధ జీవా బలిగాను సమర్పించుచున్నామయ్యా. జీవించు పరిశుద్ధ జీవా బలిగాను సమర్పించుచున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని దేవునికే దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వెదకి వచ్చితిమే తీరని మధురమిదే హిస్సోపుతో కడుగు ఇప్పుడే శుద్ధి అవుదుం హిస్సోపుతో కడుగు ఇప్పుడే శుద్ధి అవుదుం కురిసేటి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యము చే కురిసేటి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యము చే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని దేవునికే దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చితిమే తీరని మధురమిదే తండ్రిని సముఖమందు రొట్టెలు మేమేనయ్యా తండ్రిని సముఖమందు రొట్టెలు మేమేనయ్యా నీ పాదములందు ఉండా నెల్లప్పుడు ఆశతో ఉన్నామయ్యా నీ పాదములందు ఉండా నెల్లప్పుడు ఆశతో ఉన్నామయ్యా మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని దేవునికే దైవిక గుడారము నా దేవుని సన్నిధానము వేదకి వచ్చితిమే తీరని మధురమిదే వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం
ఆనంద తైలముతో అభిషేకించుమయ్యా, అగ్ని జ్వాలల లేపుము. ఆనంద తైలముతో అభిషేకించుమయ్యా, అగ్ని జ్వాలలు రేపుము. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే, మహిమా మహిమా మహోన్నత మారని దేవునికే, దైవిక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమిదే. వందనాలండి. రవి మనోహర్ అన్న. వందనాలు బ్రదర్. జఫన్యా గారికి ప్రేమ వందనాలు. మరి ప్రియులారా, మనం ఈరోజు దేవుని సేవకులు బ్రదర్ చిరంజీవి గారు కాకినాడ నుంచి మనకు వాక్యం అందిస్తారు. ధారావాహికగా శోధన అనే అంశం మీద చక్కని సందేశాలు అందిస్తున్నారు. మరి వారు వాక్యము అందించే ముందు బ్రదర్ పి డానియల్ గారు, పూజారి డానియల్ గారు అని ఉంది పేరు, వారిని వాక్యం కొరకు ప్రార్థన చేయాల్సింది మనం చేస్తాం. ఆయన ప్రార్థన చేయలేండి. అవునా? కొత్తగా శివారెడ్డి బ్రదర్ చేస్తారు. బ్రదర్ శివారెడ్డి బ్రదర్ ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివి, పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికి ఆధారభూతుడవు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మరి గడిచిన కాలం అంతటిలో నా తండ్రి, రాత్రి అంతట్లో తోడుగా ఉండి ప్రభా, ఉదయకాలన తండ్రి నీ సన్నిధి చేరి నిన్ను స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి, నీ స్తోత్రములు వందనాలు తండ్రి. ఉదయకాలంలోనైనా మరి మా ప్రభా, ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మరి మా తండ్రి నీ ప్రియులందరినీ చేర్చి మరి మా ప్రభా, ఇలాగున తండ్రి ఈ ప్లాట్ఫామ్లోనైనా నా తండ్రి నీ నామంలో మేము విశ్వాసంలో బలము పొందడానికి తండ్రి, అనేక ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి మా ప్రభువా, నీ నామాన్ని మహిమపరచడానికి నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. మరి ఇదిగోనైనా తండ్రి, ఉదయ కాలంలో నీ దాసుని మా సహోదరుడు చిరంజీవి నన్ను మరి మా ప్రభువా మా మధ్యలో నిలవబెట్టి తండ్రి, గత 3 వారాల నుంచి మరి మా ప్రభువా అయినా తండ్రి మాతో మా తండ్రి నీవు మాట్లాడిన మరి తండ్రి ఆ అంశాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను మరి శోధన అనే అంశాన్ని మరి మా తండ్రి అయినా మరి మా ప్రభువా మాతో మాట్లాడుతుండగా నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, లోతైన సత్యాలు మరి మాతో మాట్లాడమని, ఇదిగో తండ్రి నీ దాసుడు మాట్లాడుతుండగా మాకు వినగల చెవిని గ్రహించు ఆత్మను దయచేయమని, ఎటువంటి అంతరాయము లేకుండా మరి మా ప్రభువా నీవే కృప చూపించమని, అయినా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ శివారెడ్డి గారు. వందనాలు. ప్రియులారా, మరి దైవ సేవకులు బ్రదర్ చిరంజీవి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు 6 గంటల వరకు వాక్యాన్ని అందిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. అన్న వందనాలు. మంచిదండి. రవి ప్రకాష్ గారు సమర్థవంతంగా కార్యక్రమం నడిపిస్తున్నారు. పాట పాడిన చెప్పని గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాత్రి నుంచి నేను నాకు ఫీవర్, తర్వాత జలుబుగా ఉంది, కొంచెం వాయిస్ తేడా ఉండొచ్చు. ప్రభు సహాయం చేస్తాడు. దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన అనంత జ్ఞానము, ఆయన యొక్క దైవికమైన చిత్తము మనకి
కొన్ని సందర్భాల్లో అది అర్థం కాదు అన్నట్టుగా అనిపించినప్పటికీ దేవుని లేఖనాలని మనం దేవుని మీద ఆధారపడి ధ్యానిస్తున్నప్పుడు అవి మనకి బోధపడుతుంటాయి. దేవుడు చాలా సందర్భాల్లో నాకు ఇలా అనిపించేది, అంటే రక్షించబడిన తొలి దినాల్లో ఇలాంటి ఆలోచన నేను కలిగి ఉండేవాడిని. సాతాన్ని తీసేస్తే, సాతాన్ని లేకుండా చేస్తే ఇన్ని సమస్యలు ఉండవు కదా, సమస్యలన్నిటికీ పరిష్కారం వాడు ఉండడం వల్లనే కదా అనే ఒక భావన నా హృదయంలో ఉండేది. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన ఆలోచనల్ని ఏ విధంగా నెరవేర్చుకుంటాడు అన్నది మనకి కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని, కొన్నిసార్లు ఆ గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటంటే ఆ శోధకుడిని దేవుడే ఉంచేశాడు. అందువలన శోధకుడు ఉన్నాడు కాబట్టి శోధన కూడా ఉండిపోయింది. దేవుని పిల్లలైన వారు శోధనలో ఉన్నప్పుడు దాన్ని ఎలా జయిస్తారు అనే దాన్నే మనం ఆలోచిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉన్నారు, అంటే ఆయన కూడా శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడుగా, శోధనలో పడిపోయి పాపం చేయనివాడుగా ఆయన ఉన్నట్టుగా మనం ఆలోచించాం. శోధన అనేది అపవాది నుండే కలుగుద్దని చాలా స్పష్టంగా నేను మొదటి నుంచి మీకు తెలియజేస్తున్నాను. పాపం చేయాలి లేదా పాపములో అనుభవించాలి, పాపంలో జీవించాలి అనే ఒక బలమైన ప్రేరణ మనకు అపవాది నుండి కలుగుతుంది. అదే అపవాది లోకాన్ని ఉపయోగిస్తాడు, శరీరాన్ని కూడా ఉపయోగిస్తాడు. సో ఈ 3 విభాగాల నుంచి మన జీవితంలో అనేక రకాల శోధనలు ఎదురవుతుంటాయి. కానీ అనంత జ్ఞాని అనే దేవుడు వాటిని మనం ఎదిరించాలని, వాటిలో మనం జయం పొందాలని, వాటిలో నిలిచి జీవ కిరీటం పొందాలని వాటిని అలాగే ఉంచేశాడు. సో ఏ తండ్రి అయినా వారి పిల్లలకు అన్నా, ఏ ప్రేమించే తండ్రి అయినా వారి పిల్లలకు మేలు జరగనిది, లేకపోతే ప్రయోజనం కానిది, నిష్ప్రయోజనమైనది ఉంచుతాడా? ఒకసారి మనం ఆలోచించాలి. మనమందరం తల్లిదండ్రులుగా ఉన్నాం. కొంతమంది మనలో ఎక్కువ మంది వివాహమైన వారని నేను భావిస్తున్నాను. మీ పిల్లల కోసం ఆలోచించేటప్పుడు వారిని చదువు సంధ్య లేని, విద్యా బోధన జరగని ఒక స్కూల్లో వేసి చదివించడానికి ఇష్టపడతారా? లేకపోతే ఒక ఉన్నతమైన స్కూల్లో వేసి వాడు ఒక గొప్ప కలెక్టర్ గాను, ఇంజనీర్ గాను, డాక్టర్ గాను ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలని ఆశపడతామా? లేక అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో రోడ్డు పక్కన ఒక డాక్టర్ గారు ఉంటే అతనికి చూపిస్తామా? లేదంటే ఒక మంచి స్పెషలిస్ట్ చూపించి అతని ఆరోగ్యాన్ని పూర్తిగా పునరుద్ధరించాలని ఆశపడతాం. అతనికి ఎంత ఆస్తి సంపాదించాలో అంత సంపాదించడానికి నిర్వయంగా కష్టపడతామా? లేదులే, నేను చనిపోయిన తర్వాత నా పిల్లోడు అడుక్కున్నా పర్లేదు అని భావిస్తామా? మీరు ఆలోచించండి. పాప స్వభావం కలిగిన మనమే మన పిల్లల గురించి ఎంత మంచిగా ఆలోచించే మనం అందరము, మరి మన పరలోకపు తండ్రి అపవాదిని, శోధనని ఉంచడం ద్వారా మంచి అద్భుతమైన ప్రణాళిక దాని వెనక లేదంటారా? ఆలోచించండి. కాబట్టి శోధించబడుతున్న మనము, శోధన గుండా వెళ్తున్న మనము, దాని వెనకాల దేవుని ఉద్దేశం చాలా గొప్పది. దాంట్లో కొన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. యాకోబు పత్రిక ప్రకారం ఏంటి? మీరు శోధనలో నిలవాలి అని చెప్పాడు, శోధనకు నిలిచిన వాడే అని చెప్పాడు. గెలవాలి, జీవ కిరీటాన్ని నిలిచి జీవ కిరీటాన్ని గెలిచేవారుగా ఉండాలి అన్నాడు, సహించేవారుగా ఉండాలి అని చెప్పాడు. అపవాది విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బట్టి వాడు జయించబడతాడు అని బైబిల్లో రాయబడింది. వాడు జయించబడతాడు. దృష్టిని జయించింది మీ విశ్వాసమైన బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. విశ్వాసులా కాదా అని తెలియాలంటే వారికి ఏం కావాలి? శోధన కావాలి. వారు నిజమైన విశ్వాసుల వాళ్ళు
దేవుడు మెచ్చే విశ్వాసుల అనేది తేలాలి అని అంటే ఖచ్చితంగా మనకి శోధన సమయం అవసరము అని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ అంధకార సంబంధమైన లోకంలో అంధకార సంబంధమైన అధిపతిని నేటికి అలా ఉంచాడు. వాడు అంతం ఉన్నది, వాడికి నరకం ఉన్నది, అగ్ని గంధకములు మండు గుండము వాడి కోసము సిద్ధం చేయబడి ఉన్నది. అయితే దేవుడు వాడికి కొంత సమయం ఇచ్చినట్టుగా దైవ గ్రంథమైన బైబిల్లో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ప్రియులారా, సాతాను శోధించడానికి వాడుకునే కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈరోజు అంశం ఏంటంటే థింగ్స్ దట్ సాతాన్ యూజెస్ ఫర్ టెంప్టేషన్. శోధించడానికి అపవాది వాడుకునే కొన్ని అంశాలు ఈరోజు మనం ఆలోచించాలని నేను మీ దృష్టికి తీసుకురావాలని భావంతో ఉన్నాను. చూడండి, సాతాను వాడుకునే వాటిలో ఒకటి ఏంటంటే హెల్త్ వాడు వాడుకుంటాడు. చాలా జాగ్రత్తగా దీని విషయం మనం ఆలోచించాలి. సాతాను ఆరోగ్యాన్ని వాడుకుని మనల్ని శోధించేవాడుగా ఉంటాడు. ఎలాంటి వాడైనా కానీ ఆరోగ్యంగా ఉన్నంత వరకు దేవుని శుద్ధించి, దేవుని కనపరిచి, దేవుని మహింపరిచిన వారు అనారోగ్యం వచ్చినప్పుడు, కాని రోగం వచ్చినప్పుడు, లేని రోగం వచ్చినప్పుడు శోధించబడుతూ ఉంటారు. అపవాది యోబు విషయంలో వాడు వాడిన బాణం అదే. దేవునితో వాడు చెప్పిన మాట కూడా అదే. ఏం చెప్పాడంటే, ఆరోగ్యము పోతే ఖచ్చితంగా నిన్ను యోబు దూషిస్తాడు అని చెప్పిన భావాన్ని మనం చాలా స్పష్టంగా చదవగలం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను అన్న మాట మనము చూస్తున్నాం. అయితే 4వ వచనంలో అపవాది దేవునితో చెప్పిన మాట ముందు ఏం చెప్పాడు అపవాది దేవునితోటి మనకు తెలుసు. 1వ అధ్యాయంలో, యోబు ఊరికి నేను యందు భయభక్తులు గలవాడాయన, నువ్వు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తానికి కంచివేసేది కదా, నీ హస్తం అతనికి తోడై ఉండడం వలన ఊజి దేశం మొదట్లో అతడు గొప్పవాడుగా అయ్యాడు కదా, అందుకని నిన్ను నమ్ముకున్నాడు అని చెప్పాడు. అయితే ఆస్తి అతని నుంచి తీసివేయబడింది, పిల్లలు కూడా తీసివేయబడ్డారు. అయినా కానీ యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ఆ కారణాన్ని బట్టి మరలా అపవాది చెప్పే మాట పెట్టి చూడండి, 4వ వచనం చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా అన్నాడు. అంటే తన ప్రాణం తనకున్నది కదా, ఆస్తి పోతే ఏం పోయింది, తన చర్మం తనకున్నది కదా, అంటే తన ఆరోగ్యం తనకున్నది కదా, శుభ్రంగా తిని బతుకుతాడు. పోయిన వాళ్ళందరూ వేరు, అతనికి ఏ విధమైన కీడు జరగలేదు కదా, అంటే దేహానికి అని సాతాను యొక్క భావం. అయితే మళ్ళీ ఏం చెప్తున్నాడు, అతను కలిగినది యావత్తు నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను అని. అతనికి ఆరోగ్యం ఉన్నంత వరకు అక్కడ మిగతావేమి పోయినా పెద్ద పట్టించుకోడు. ఒకసారి ఆరోగ్యం తీసేస్తే, ఒకసారి నువ్వు ఆయన ఆరోగ్యాన్ని మొత్తితే గనక అతడు దూషిస్తాడు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతుంది. నిజమేనా? అంటే అపవాది దేన్ని వాడుకుంటున్నాడు? ఆరోగ్యాన్ని కొన్నిసార్లు వాడుకుని మన మీద దాడి చేసేవాడుగా ఉన్నాడు అన్న మాట మనం మర్చిపోకూడదు. మహాభక్తుడు
యోబు విషయంలో అపవాది చేసిన సవాల్ ఏంటంటే, అతడు నీ ముఖం ఎదుటనే నేను దూషించేస్తాడు, నువ్వు అనారోగ్యం అతనికి ఇస్తే అని చెప్పాడు. లేదంటే అతను నాకు అప్పగిస్తే నేను అనారోగ్యాన్ని కలిగిస్తాను, ఆ అనారోగ్యం వలన అతడు నేను దూషిస్తాడు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనంలో దేవుడు చెప్పాడు, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కుండగా చిల్లబెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అన్నమాట. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, అది కుష్టు వ్యాధి లాంటి వ్యాధిని అతడుకు కలిగించాడు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఏదైనా కానీ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఆయనకి ఏ విధమైన కూడా స్వస్థత లేని స్థితిలో, భయంకరమైన స్థితిలో యోబు వెళ్ళిపోయాడు. కారణం ఎవరు? అపవాదే. దాని యొక్క పర్పస్ ఏంటి? ఆరోగ్యం పోవడం ద్వారా, ఆరోగ్యం ద్వారా శోధించబడడం ద్వారా అపవాది తన విజయం పొందుతాడని తను భావించాడు. కానీ దేవుడు గొప్పవాడు కాబట్టి యోబు గురించి ఏ ఒక్కటి కూడా అతడు ఏ మాత్రం కూడా చెదిరిపోయినట్టు రాయబడలేదు. 9వ 10వ వచనం ఏంటి? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు అనుభవించ తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు అని చెప్పారు. వీళ్ళారు ఆలోచించారా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, సత్తువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా స్తుతించి ఆరాధించి పూజించిన వారు అనారోగ్యం రావడంతోనే ఏం దేవుళ్ళండి, ఎంత సేవ చేశాను, ఎంత పరిచయం చేశాను, ఎంత దేవునికి ఇచ్చాను, నాకు ఆరోగ్యం చెడిపోయింది, ఆరోగ్యం స్వస్థపరచలేకపోయాడు, లేదా మంచి ఆరోగ్యం ఇవ్వలేకపోయాడని వెళ్ళిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. విశ్వాసులైన వారికి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది అయితే మరణ శయ్య మీద భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ సాతాను కొన్ని సందర్భాల్లో మన యొక్క దేహాన్ని వాడు ఉపయోగించి వ్యాధిని కలిగించి దేవుని విడిచిపెట్టి దూషించే అవకాశాలు కలిగిస్తాడు. అవునండి. కానీ మనం దాన్ని జయించవలసిన వారుగా ఉన్నాము అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. క్రొత్త నిబంధనలోంచి, క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా ఈ అంశము రాయబడింది. మహాభక్తుడు పాత నిబంధనలో కూడా మీరు చూస్తే ఎలీషా ఎంతో అద్భుతమైన ప్రవక్త అయినప్పటికీ మరణకరమైన రోగము చేత ఆయన మంచం మీద ఉన్న అంశాన్ని మనం పాత నిబంధనలో కూడా చూస్తాం. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉందని బైబిల్ చాలా స్పష్టంగా రాసింది. చూడండి, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. క్షమించండి, 7వ వచనం, 17 కాదు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అని చెప్పాడు. ఎవరంటే శరీరంలో ఒక ముళ్ళు. ఇంకో మాట కూడా చూడండి, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన. ఈ ముళ్ళు ఎవరి దూత, ఎవరు రిప్రజెంటేటివ్ అనుకుంటున్నారు? సాతాను రిప్రజెంటేటివ్ అని పౌలే చెప్తున్నాడు. నాకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు సాతానుకి ప్రతినిధి అని చెప్తున్నాడు. దూత అంటే ప్రతినిధి అని అర్థం. సాతాను ప్రతినిధిగా ఉన్నాడంటే ఎందుకు? అతన్ని నలగగొట్టుటకు అంట, నన్ను నలగగొట్టుటకు అని చెప్పాడు. అంతేకాకుండా నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం అని చెప్పాడు. ఒకటి నలగొట్టడానికి, రెండోది హెచ్చిపోకుండా
తగ్గించుంచడానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? అపవాది యొక్క ముళ్ళు ఆ పౌలు యొక్క దేహంలో ఆయన ఉండనిచ్చాడంట. చూసాడా? విశ్వంలో భయంకరమైన గర్వాంధుడు ఎవరు అంటే అపవాది. భయంకరమైన గర్వాంధుడి చేత యేసు ప్రభు తర్వాత అదే స్థానమును లేకపోతే అలాంటి మానవుల్లో ఉన్న పాప స్వభావం కలిగి ఉన్న వారు ప్రభువుని ఎంతవరకు రీచ్ అవ్వగలరో, ఎంతవరకు ఆత్మీయతలోను పరిశుద్ధలోను దేవునికి ఇష్టమైన జీవితంలోను కొనసాగలరో అంతవరకు ఎదిగిన వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే అతడు పౌలే. ఆ పౌలు దీనత్వం కావాలంటే అపవాదిని ఉపయోగించి, అంటే గర్వాంధుని ఉపయోగించి ఒక దీనుని తయారు చేస్తున్నాడు దేవుడు. ఆహా, ఎంత ఆయన అద్భుత జ్ఞానమో మీరు ఆలోచించండి. మహాగర్వాంధుడైన అపవాది యొక్క ముళ్ళు మహాసాత్వికుడిగా పౌలుని తయారు చేసింది. మరి శోధన అనే అంశంలో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అనంత జ్ఞాని కాబట్టి శోధనని ఆయన ఉంచేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. స్పష్టంగా రాయబడింది, నాకు ఒక ముళ్ళు ఉన్నది అని చెప్పాడు. అది అపవాది దూత అని చెప్పాడు. అది నన్ను నలగగొడుతుంది అని చెప్పాడు. కానీ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను హెచ్చిపోకుండానట్లు అన్నాడు. నేను గర్వాంధునై అపవాది పడిపోకున్నట్లు, నేను గర్వాంధునై దేవుని కృపకు దూరం అవుకున్నట్లు, నేను గర్వాంధునై దేవుని చేత వాడబడకుండా నిష్ప్రయోజనంగా మిగిలిపోకున్నట్లు ఒక ముళ్ళు ఉన్నది అని చెప్పాడు. ప్రార్థన చేశాడంట. మనవలే ముమ్మారు ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. నేను ఆ ముళ్ళు తీసివేయను, కానీ దాన్ని కలిగి ఉండి జయించడానికి, దాన్ని కలిగి ఉండి దీనుడిగా ఉండడానికి, దాన్ని కలిగి ఉండి నీవు నా పని చేయడానికి తగిన కృప నేను నీకు ఇస్తాను అని చెప్పారు. ఇక్కడ ఒక సూత్రాన్ని మనము బయటికి తీసుకురావచ్చు. ఒకటి, ముళ్ళన్నా తీసేయాలి, లేకపోతే ముళ్ళున్నా భరించే కృపన్న ఇవ్వాలి. ఈ రెండు దేవుని వద్ద అడిగే అవకాశం మనందరికి ఉన్నది. పౌలు ప్రార్థన ద్వారా అదే తెలియజేస్తుంది. దేవా, ముళ్ళు తీసేయి అన్నాడు. తీయను, నీకు కృపనిస్తాను అని చెప్పి. ఓకే, మంచిది, కృపతో నేను ముందుకు వెళ్ళిపోగలను అని భావించాడు. పౌలు ఎన్నడూ కూడా ఈ విషయమై మరలా ప్రార్థించినట్టు కానీ మరి ఎక్కడైనా రాసినట్టు కానీ మనం చూడం. కనుక ప్రియులారా, ఒకసారి ఆ ముళ్ళు ఏంటి అన్నది ప్రశ్న కాదు. చాలా మంది ఏమంటారంటే ఆ ముళ్ళు ఏంటి అని అడుగుతారు. ఆ ముళ్ళు ఏంటో ఆయనే రాయలేదు, మనం ఎలా చెప్తాం? అయితే గలతీ పత్రికలో ఒక ఉదాహరణ ఉన్నది. శరీరమందు నాకు ఆ కష్టముగా ఉన్నా, లేకపోతే మీకు నా శరీరమందు మీకు అభ్యంతర కారణముగా ఉన్న ఆ విషయాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు, త్రోసివేయను లేదు, దేవుని దూతవలె నన్ను మీరు చేర్చుకున్నారు అని చెప్తాడు. బహుశా అది ఆ రెఫరెన్స్ ని బట్టి పౌలు యొక్క ముళ్ళు పౌలు యొక్క అనారోగ్యము అని చెప్పేవారు ఉన్నారు. లేదు, పౌలు యొక్క ముళ్ళు పౌలు చేసుకున్న భార్య అని చెప్పేవారు ఉన్నారు. ఏది ఏమైనా కానీ అపోస్తలుడైన పౌలు ఒక ముళ్ళు చేత బాధపడుతున్నాడు. ఆ ముళ్ళు సాతాను దూత అని చెప్పాడు. అది ఆయన నలగొడుతుందని చెప్పాడు, నెమ్మది లేకుండా చేస్తుందని చెప్పాడు. దాని విషయమై దేవునికి ఆయన ప్రార్థించిన విషయాన్ని కూడా చెప్పాడు. అయితే ఆ మాట చూడండి, అందుకు పౌలు ప్రార్థన చేశాడు, అది నా అతడు తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది అని చెప్పాడు. అందుకు ప్రభు ఏం చెప్పాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అన్నాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను అన్నాడు. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను అని. ఆలోచించండి, పౌలు చెప్పిన ఈ యొక్క అద్భుతమైన అంశంలో అపవాది మన ఆరోగ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నా కానీ పౌలు వలె మనము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఆ విషయాన్ని మీరు గమనించి గుర్తు పెట్టుకుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. సాతాను మన యొక్క ఆరోగ్యాన్ని వాడి మళ్ళీ ఏం చేస్తాడు? శోధించేవాడుగా ఉంటాడు అని చెప్పారు. అయితే
యోబు గ్రంథంలో మనం ఎందాక ఆలోచించినప్పుడు యోబు భార్య ఏం చెప్పింది? యోబు భార్య ఏం చెప్పింది? 2:9 ఏం చెప్పింది? నీవు ఇంకను యథార్థత వదలకుంటావా, మరణం కమ్ము అని చెప్పలేదు. ఏం చెప్పిందండి? దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పింది. ఎంత స్ట్రాటజిక్ గా ఉందో మీరు ఆలోచించండి. మంచి సలహా ఇస్తుంది భార్య ఎవరికి? భర్తకి. ఏమని? నీవు దేవుణ్ణి దూషించి ఆ మరణము కమ్ము అన్నాడు. 9 వచ్చి చూడండి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థత వదలకయుద్దువా, దేవుని దూషించి మరణం కమ్మని. ఒక విషయంలో చెప్పాలంటే యోబు భార్య చాలా మనస్తాపానికి గురి అయి ఉన్నదని స్పష్టంగా మనం చూడవచ్చు. కారణం ఏంటంటే ఆ ఊజు దేశంలోనే ధనవంతుడు, ఎన్నో గొప్ప ధనము కలిగిన వాడు. అక్కడ ఊజులో ఉన్న వారు అందరూ కూడా యోబు మాట వినేవారు. అంత ఆరోగ్యంగా, అందంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా యోబు తిరిగేవాడు. యోబు భార్య ఆయన యొక్క టీవీని, ఆయన యొక్క అందాన్ని, సౌందర్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని చూసి ఆనందించేది. తన భర్త తన కళ్ళ ఎదుట అంత భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు దానికంటే ఆయనకు మరణమే మేలేమో అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఆమె చెప్పింది నీవు మరణం కమ్మని మాట కాదు, దేవుని దూషించి మరణం కమ్ము అనే మాట చెప్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? అపవాది దగ్గర నుంచి వచ్చింది. అపవాది ఏం చెప్పాడు దేవుడితోటి? అది నీ ముఖం మీదటనే నేను దూషించి వెళ్ళిపోతానని చెప్పాడు కదా. అందువల్ల ఆ మాట ఎవరు పలుకుతున్నారు? యోబు భార్య పలుకుతుంది. దయచేసి అంటే భార్యలందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చెప్పున ఆమెతో కాపురం చేయము అనేది దాంట్లో యోబు చాలా మంచివాడు. యోబు ఎంత స్పష్టంగా మాట్లాడాడు చూడండి. మూర్ఖురాల్లా మాట్లాడుతున్నాం అన్నాడు, కానీ మూర్ఖురాలా అనలేదండి. అందుకే నోటి మాటతో ఆయనను పాపం చేయలేదని రాశాడు ఇక్కడ. యోబు మూర్ఖురాలని తిట్టాడు కదా అని చాలా మంది అంటారు. కాదు కాదు కాదు, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు ఏంటి అన్నాడు. అంత ముందు నువ్వు మంచి విశ్వాసంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీ మాటలో మార్పు వచ్చింది, నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇవి మంచి వారికి ఉండే లక్షణాలు కాదు, మూర్ఖురాలకు ఉండే లక్షణాలు. ఎలా వచ్చాయి అని యోబు తన భార్యను ప్రశ్నించినప్పుడు తాను బయటకు వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇప్పుడు యోబు భార్య మాట్లాడలేదు. కాబట్టి స్త్రీ విషయమై జాగ్రత్తగా మనము ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం ఉంది. అంటే ఆరోగ్యాన్ని ఉపయోగించి అపవాది శోధిస్తాడు, స్త్రీని ఉపయోగించి అపవాది వేరే అంశము. అది కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఫస్ట్ అంశం మనం ఈరోజు ధ్యానం చేసింది ఏమిటంటే అపవాది మన ఆరోగ్యాన్ని ఉపయోగిస్తాడు. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం ద్వారా కూడా మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. అపవాది అనారోగ్యం కలగ చేయగలడా? ఇది ప్రశ్న. 100కి 100% ఎస్, అపవాది అనారోగ్యాన్ని కూడా కలగ చేయగలడు. యోబు గ్రంథాన్ని మీరు చదువుకోండి. అపవాది సుడిగాలి పుట్టించగలడు. అపవాది కొంతమందిని చంపగలడు. ఎందుకంటే తన 10 మంది పిల్లలను అపవాదే చంపాడు. అపవాది ఆకాశం నుంచి అగ్ని దింపగలడు. ఎందుకంటే ఆ గొర్రెల మీద ఆ అగ్ని ఆకాశం నుంచి వచ్చి పడింది అని చెప్పాడు. అపవాది మన పక్కనున్న వారిని మన మీద ప్రేరేపించగలడు. ఎందుకంటే అక్కడ కల్దీలు వచ్చి ఒంటెలను, గాడిదలను తీసుకు వెళ్ళిపోయాడు. ఆలోచించండి, అపవాది ఇలాగా ఎన్నైనా చేయగలడు. ఒక్క విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాడు ఎన్నైనా చేయగలడు, కానీ దేవుని అనుమతితో తప్ప అన్ని చేయడానికి అతనికి అధికారం లేదు. ఈ విషయాన్ని మాత్రం మన మనసులో ఉంచుకోవాలి. దేవుడు అనుమతిస్తేనే ఆడు ఏదైనా చేయగలడు. కానీ దేవుడు తెలియజేసిన ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు భార్య బలహీనపడింది, కానీ యోబు భార్యను యోబు ఏం చేశాడండి? బలపరుచుకున్నాడు. ఒకవేళ మూర్ఖురాల, దుర్మార్గురాల, దుష్టురాల ఎంత బాగున్నప్పుడు నాతో ఉన్నావు, ఇప్పుడు బాగోలేదని ఇలా మాట్లాడుతున్నావు అని అనలేదు. నువ్వు మంచిదానివే, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు అన్నప్పుడు ఆమె అపవాది యొక్క ప్రేరణ నుంచి బయటికి వచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఒకటి, అపవాది మన యొక్క దేన్ని వాడతాడండి? మన ఆరోగ్యాన్ని వాడతాడు. అపవాది వెల్త్, ధనాన్ని వాడేవాడిగా ఉన్నాడు అన్న మాట కూడా మనం చూడొచ్చు. అపవాది ఏం వాడతాడండి? ధనాన్ని ఉపయోగించి
మనను వాడు శోధిస్తాడు. బైబిల్ చాలా స్పష్టంగా ఈ విషయాల్ని తెలియజేసినట్టుగా మనం చూడొచ్చు. ధనాన్ని ఉపయోగించి అపవాది శోధించిన వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనకి కనబడతారు. మనం చదివిన భాగంలోనే యోబు గురించి మనం ఆలోచిస్తే 10వ వచనంలో యోబు కలిగిన అంతా పోయింది. మొదటి అధ్యాయం 10వ వచనంలో యోబు కలిగినది యావత్తు పోయినట్టుగా మనం చూస్తున్నాం. అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తానికి నువ్వు కంచి వేసేటివి కదా అని చెప్తే అతడు తనకి కలిగినదంతా పోగొట్టుకుని 22వ వచనంలో ఈ సంగతులలో ఏ విషయం అందున యోబు తన ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు? 10 మంది పిల్లలు చనిపోయిన తర్వాత భార్య ఏమో భరించలేక ఒక మూల ఉన్నప్పుడు, తన ఆరోగ్యం పూర్తిగా పాడవక ముందే తనకున్న ఆస్తి యావత్తు పోయిన కారణాన్ని బట్టి అవి మరలా తిరిగి తెచ్చుకోలేను, వాటిని ఏ విధంగా కూడా నేను సంపాదించుకోలేను అని భావించినప్పటికీ యోబు ఏ మాత్రం కూడా చలించలేదు అన్న మాట మనం గమనిస్తున్నాం. ప్రియులారా, అపవాది మన యొక్క ధనాన్ని కూడా వాడుకునే వ్యక్తిగా ఉన్నాడు అని ఏ మాత్రం కూడా ధనాన్ని వాడి మనల్ని శోధిస్తాడు. ఎంతమంది ధనము విషయంలో అపవాది శోధనకు గురై ఓడిపోయారో గమనించారా? ఎలీషా శిష్యుడు గెహజీ, ఏలియా 7 అద్భుతాలు చేశారు అని చెప్తారు, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు అని చెప్తారు. ఒకసారి దాన్ని ఒకవేళ ఆలోచించండి. మరి ఎలీషా ప్రియమైన శిష్యుడు గెహజీ ఎన్ని అద్భుతాలు చేసేవాడు? ఒకవేళ అదే మార్గంలో ఆ శోధన నిలిచిన వాడైతే, కానీ అతడు పడిపోయినట్టుగా మనము గమనించవచ్చు. కాబట్టి అపవాది ఏం వాడతాడంటే మన ధనాన్ని కూడా వాడేవాడుగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ ఆకాను పాపం కూడా మనకు కనబడుద్ది. ఆకాను ఏం చేశాడండి? ఆకాను చనిపోవడానికి కారణము, ఆకాను ఇశ్రాయేలుకు మరణాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే అతడు ధనం విషయంలో మోసపోయిన వాడిగా మనకి ఇక్కడ కనబడుతుంది. 7వ అధ్యాయం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19 నుంచి 21 వరకు అతడు చేసిన ఒప్పుకోలు మనకి కనబడుతుంది. అయితే అతడు 6వ అధ్యాయం 19 వచనంలో మనం చూడవచ్చు అతడు ఏం చేశాడన్న సంగతి. 7వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచునని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రాలు చూశాడు, శోధించబడ్డాడు. రెండవది 2 తులముల వెండిని 200 తులముల వెండిని తీసుకున్నాడు. 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మని చూసి వాటిని ఆశించి తీసుకుని, అదిగో నా గుడార మధ్యను అది భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకునేను అన్న మాట మనం చూసారా? ఈ యొక్క అకాను ఇశ్రాయేలీలు 3,000 మంది చాలా మంది చనిపోవడానికి కారణమయ్యాడు. కారణం ఏంటంటే దేవుడు ఏది తీసుకోవద్దు అని చెప్పాడో అది తీసుకున్నాడు, ఆశించాడు, తీసుకున్నాడు. దేవుడు ఏం తీసుకోవద్దు అన్నాడు? 19వ వచనం ప్రకారము, 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, మీరు యెరూషలేములోకి వచ్చిన తర్వాత, కానాను భూములకు వచ్చిన తర్వాత మీరు చేసే యుద్ధం మొట్టమొదటి యుద్ధం. కాబట్టి ఆ మొట్టమొదటి యుద్ధంలో ఎరుకో పట్టణంలో ఉన్నదంతా శపించబడింది అని చెప్పాడు. మీరు ఏం ముట్టుకోకూడదని చెప్పి మొత్తం కాల్చివేయమని చెప్పాడు. కానీ వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము యెహోవాకు ప్రతిష్ఠితము అని చెప్పాడు. ఎందుకని? అది మొట్టమొదటి యుద్ధం. ఆ మొట్టమొదటి యుద్ధంలో వచ్చే ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరానికి తీసుకురండి అని ఆయనే చెప్పినట్టుగా మనం చూడొచ్చు. 19వ వచనం చూడండి, ఈ 6వ అధ్యాయం 19వ వచనం. ఆకాను పాపము ఓ రకంగా చెప్పాలంటే దశంభాగ పాపము అని చెప్పొచ్చు.
19 వెండియు బంగారమును వెత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితమగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను అని చెప్పాడు. అంటే ఎరుకో పట్టణంలో మీరు యుద్ధం చేసినప్పుడు సమస్తం శపించబడిందే గాని ఇక వెండి బంగారం తర్వాత ఎత్తడి వీటిని ఇనుమును మీరు ఎక్కడ తీసుకోవాలి, యెహోవా మందిరముకు తీసుకురండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదటి దాంట్లోనే దొంగిలించాడు. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ శపించబడినట్టుగా పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడే చెప్పాడు, మీరు ఈ మిగతా దేశంలో దేనికి వెళ్ళినా కానీ మీరే వాటిని తీసుకోవచ్చు అని మిగతా అధ్యాయాల్లో మనం చదవచ్చు. ప్రియులారా, ధనాన్ని ఉపయోగించి మనను అపవాది శోధిస్తాడు అనడంలో ప్రధానమైన వాడు ఆకాను, గెహాజీ. ఓ రకంగా చెప్పాలంటే కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధా కూడా అతడు వెండి నాణాలకు ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తుని అమ్మేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చాలా స్పష్టంగా బైబిల్ రాస్తున్న సందర్భంలో, మరి ధనాపేక్ష కలిగిన వారు తమను తామే పోడ్చుకుంటున్నారు అని చెప్పిన సందర్భంలో దేవుని సేవను ధనాపేక్షతో చేసేవారు ఏమాత్రం ఆనందము సంతోషము గలవారుగా ఉండలేరు అని మనం ఆలోచించాలి. దేవుడే ఈ గొప్ప అవకాశం మనకి ఇచ్చినప్పుడు దీన్ని మనం వినియోగించుకుని దేవుని నామ మహిమార్థమై ఆ పని చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకటి, అపవాది మన యొక్క ఆరోగ్యాన్ని వాడుకుంటాడు. 2, అపవాది మన యొక్క ఆస్తిని వాడి వాడు మోసగించేవాడుగా ఉంటాడు. 3, అపవాది మన యొక్క బ్యూటీని కూడా వాడుకుంటాడు. బ్యూటీని వాడి అపవాది ఏం చేస్తాడండి, అపవాది అందాన్ని వాడి మోసం చేసేవాడుగా ఉంటాడు. బైబిల్ అంతట్లో కూడా ఈ అంశాలు చూడవచ్చు. అసలు ఆరంభమే అది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది అవ్వతో చెప్పిన సందర్భంలో ఆ చెట్టు గురించి అపవాది మాట్లాడిన మాటలు, ఆ స్త్రీ తర్వాత ఆ పండుని వివరించిన విధానం మనం చూస్తే ఆశ్చర్యపోతాం. 3వ అధ్యాయం చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా అని అడిగింది. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములో మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పి సర్పముతో అన్నాను. అందుకు మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీరు నిశ్చయం మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలలో ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, 6వ వచనం చూడండి, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అన్నది, అది కన్నులకు అందమైనది అన్నది, వివేకమిచ్చు రమ్యమైనది, అందమైనది రమ్యమైనదినై ఉండట చూచి అన్నారు. ఇంతకు ముందు అది ఎందుకు రమ్యముగా అందంగా కనబడలేదు, ఇప్పుడే అంత రమ్యముగా అందంగా ఎలా కనబడుతుంది? అపవాది అందాన్ని ఉపయోగించి మనలను మోసగించేవాడుగా ఉంటాడు. అవ్వ అన్ని పండ్లలాగా ఆ పండుని చూసింది, కానీ అపవాది దాని యొక్క గుణాన్ని, దానికి ఉన్న లక్షణాలని ఎత్తి చెప్పినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు ఈ యొక్క అవ్వ ఆ పండుని చూసి ఇది చాలా అందంగా ఉంది, ఇది చాలా రమ్యంగా ఉందని ఆ పండు యొక్క బ్యూటీని పొగుడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందముతో మోసగించేవాడు అపవాది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అందాన్ని చూసి దేవుణ్ణి మర్చిపోయిన వారు, లేకపోతే అందాన్ని చూసి పాపంలో పడి దేవుని విరోధంగా ఆ పాపం చేసిన వారు ఎంతమంది లేరు? మహా జ్ఞాని సొలొమోను స్త్రీల యొక్క అందములో పడి అతడు ఎంతగా నశించిపోయాడో మనం అందరం ఎరుగుదు. తన తండ్రి దావీదు కూడా బెత్షెబా అందాన్ని చూసి అతడు ఏం చేశాడండి? పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం.
ఆరంభమే అందాన్ని ఉపయోగించి అవ్వను పడగొట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. అపవాది అందాన్ని కూడా ఉపయోగించి ఏం చేస్తాడండి? అందాన్ని ఉపయోగించి పాపంలో పడేసేవాడుగా ఉన్నాడు అని మాట మనము గమనిస్తున్నాం. కాబట్టి మనం మోసపోకూడదు. మనం ఏమాత్రం కూడా మోసపోకూడదు. ఆది కాండంలో దీనా చేర్చబడిన సంగతి మనం గమనిస్తాం. దీనా 34వ అధ్యాయంలో లేయ కుమార్తె దీనా, యాకోబు కుమార్తె దీనా చెడిపోవడం గల కారణం ఏంటి? 34:1 లేయ యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలు చూడ వెళ్ళాను అని రాయబడింది. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను అని రాయబడింది. యూదులు చాలా అందంగా ఉంటారండి, చాలా ఎర్రగా అందంగా ఉంటారు. ఈ దీన తన యొక్క అందాన్ని చూసి ఆ దేశంలో ఉన్న కుమార్తెలు నాకంటే అందంగా ఉన్నారా, నేనే వారికంటే అందంగా ఉన్నానా అని పరిశీలించుకోవడానికి పోటీ పెట్టుకుంది. వెళ్ళి నా కారణాన్ని బట్టి ఆ దేశం యొక్క రాజు షెకెం అనే వ్యక్తి ఆమె అందాన్ని పూర్తిగా పాడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అందము మోసగారం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఇక్కడ అపవాది వాడుకునే 3 ఆయుధాలు మనం ఈరోజు చూసాం. ఒకటి, మన యొక్క ఆస్తిని వాడుకుంటాడు, మోసం చేస్తాడు. రెండవది, మన ఆరోగ్యాన్ని వాడుకుంటాడు, మోసం చేస్తాడు. మూడవది, అందాన్ని ఉపయోగిస్తాడు, మనను అధపాతాళానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అపవాది వాడే ఈ యొక్క విషయాల్ని మనం ఏమాత్రం కూడా వాటి నుండి భయపడి అపవాది చేతుల్లోంచి తప్పించుకోవడానికి, దుష్టుడి నుండి తప్పించుకొని మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో రాయబడింది కదా, పోయినసారి మనం ధ్యానం చేసాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి ఏంటంటే, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించమని మనం ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడు. కాబట్టి దుష్టుడి నుండి మనం తప్పించబడాలి. నాలుగోది మనం చెప్పుకొని ముగించుకుందాం ఇంకొక 5 నిమిషాల్లో. నాలుగో అంశాన్ని మనము ఆలోచిద్దాం. సాటన్ యూజెస్ అవర్ డిజైర్స్. మన ఆలోచనలు కూడా అపవాది వాడుకుంటాడు. మన ఆలోచనల్ని అపవాది వాడుకునేవాడిగా ఉన్నాడు. ఎలాగా మన ఆలోచనలు అపవాది వాడుకుంటాడు అంటే, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనము ఆరంభంలోనే దినవృత్తాంతాల గ్రంథంలో ఆరంభించినప్పుడు ఒక వచనంతో మనం ఆరంభించాం. ఏంటది? బైబిల్లో ఒక వచనంతో మనం ఆరంభించినట్టుగా మనం చూస్తున్నాం. దినవృత్తాంతాలు 21:1లో సాతాను ఎవరిని ప్రేరేపించాడండి? దావీదును ప్రేరేపించగా అన్న మాట మనం చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 26:14లో మనం చూస్తే ఇస్కరియోతు యోధాను కూడా అపవాది ప్రేరేపించాడు. యోహాను సువార్త 12:4 చూస్తే అతడు ఆ ఆలోచన అతనిలో పుట్టింది అని మనం గమనిస్తున్నాం. ఈ ఆలోచన బేదలకు ఇమ్మని చెప్పాడు, కానీ అతడు దొంగతనం చేయడానికి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. 13వ అధ్యాయము యోహాను సువార్త 2వ సాతాను ఇస్కరియోతు యోధాలో ఆ ఆలోచన ఇంతకు ముందే పుట్టించిన మాట రాయబడింది. కాబట్టి అపవాది మన ఆలోచనల మీద దాడి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టాలి అని బైబిల్లో రాయబడింది. ప్రతి ఆలోచనను చెరపట్టాలి, క్రీస్తుకి చెరపట్టాలి. కాబట్టి ఏ విషయం చింతపడకూడదు. ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానం దేవుని సమాధానం మన హృదయములకు తలంపులకు కావలి కాసేదిగా ఉన్నది, కావలి కాసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన అన్ని ఆలోచనలు దేవుని దగ్గర నుంచి రావండి. ఆ ప్రతి ఆలోచన కూడా మనం అది మంచిదా చెడ్డదా, ఇది అపవాది నుంచి వచ్చిందా దేవుని దగ్గర నుంచి వచ్చిందా పరిశీలించవలసిన వారుగా ఉన్నాం. అపవాది ఆలోచనలను ఆధీనం చేసుకుని అనేక మందిని చెడగొట్టాడు.
ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు హృదయంలో పుట్టిన ఆలోచన దావీదుకి ఎన్నో కష్టాలు తీసుకొచ్చింది. ఇక్కడ ఇస్కరియోతు యోధాలో పుట్టిన ఆలోచన తన ప్రాణాన్నే నష్టపోయేటట్లుగా చేసింది, అపోస్తలత్వాన్ని నష్టపోయినట్లుగా చేసింది. ప్రియులారా, ఆలోచించండి, అపవాది ఆలోచన పుట్టించేవాడుగా ఉన్నాడు. ఆలోచన పుట్టించేవాడు ఉన్నాడు. మన ఆలోచనలు కూడా వాడు వాడుకుని మనల్ని మోసం చేసేవాడుగా ఉన్నాడు. సాతాను వాడుకునే ఆయుధాలు ఏంటి? ఒకటి, సాతాను వాడుకునే ఆయుధాల్లో మన యొక్క ధనాన్ని వాడు వాడుకుంటాడు. 2, మన యొక్క ఆస్తిని వాడు వాడుకుంటాడు. 3, అందాన్ని వాడుకుంటాడు. 4, మన ఆలోచనలు, డిజైర్స్ కూడా వాడు వాడుకుని మోసం చేసేవాడు ఉంటాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ప్రేమ ఉన్నాలు. ప్రస్తుతానికి కొంత టాబ్లెట్లు వేసుకున్న కారణం బట్టి వాయిస్ బాగాలేదు, జ్వరం ఉంది. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. అందరికి వందనాలు. మంచిది, వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి బ్రదర్ షడ్రక్ బ్రదర్ కూడా ఉన్నాడు, ముగిస్తారా? మీరే ముగించండి. ఓకే. ప్రభునందు ప్రియులారా, మనం ఈరోజు చక్కని సందేశాన్ని విన్నాం. శోధన అనే అంశం మీద ధ్యానిస్తూ ఉండగా అపవాదు శోధించే విషయాలు ఆస్తి, ఆరోగ్యము, అందము, ఆలోచనలు, మన ఆలోచనలు, ఈ 4 అంశాల మీద దేవుని దాసులు చక్కని వాక్యాన్ని మనకు వినిపించారు, ఉదాహరణతో సహా. మరి ప్రతి ఒక్కరు కూడా విన్నారు కనుక మళ్ళీ వివరించవలసిన అవసరం లేదు. ప్రార్థనతో ఈ కూడికను మనము ముగించుకున్నాం. మన మధ్య రాజారావు బ్రదర్ ఉన్నారు, ప్రొద్దుటూరు నుండి. ప్రార్థన చేసి కూడిక ముగిస్తాం. కర్నూలు నుంచి బ్రదర్ రాజారావు గారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవం కలిగిన మా రక్షక, నిరంతరము స్తోత్రారుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీ వందనం చెల్లించుకుంటున్నాం. దేవా, జగత్పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మమ్మల్ని ఎరిగిన ఆయన, మా పాప శాపమంతా తీసివేట కొరకై, రక్షించుట కొరకై తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించిన విధానం తండ్రి, కల్వరి వరకు మీ ప్రేమను చూపించిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. మరణం జయించి లేచిన రక్షకుడిని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయన, నిరంతరము స్తోత్రారుడై ఉండి పరము నుండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా ప్రియ ప్రభుని బట్టి దేవ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి స్తుతిస్తుందండి. రేకునే ఉదయ కాలంలో మా తండ్రి మీరు ఇచ్చిన సమయం కొరకు దేవుని స్తుతిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా, మా ప్రియ ప్రభా, ఇలాగనైనా మా తండ్రి ప్రభు 2013 సంవత్సరం మొదలుకొని నా తండ్రి ఇలాగ ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మా తండ్రి నాయన నిరంతరం మా ప్రభా మీరు నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రంలో నడిపిస్తున్న మా ప్రియులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటే, పన్భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కుటుంబం జ్ఞాపకం చేసుకుని అలాగే ఈ ఉదయ కాలంలో మా ప్రియులు నాయన మరి షడ్రక్ గారు, అలాగనైనా మా ప్రియులు రవి మనోహర్ గారు, అలాగే ప్రత్యేకంగా వాక్యం అందించిన మా ప్రియులను తండ్రి నాయన మా ప్రభు చిరంజీవి గారిని జ్ఞాపకం చేసుకుంటండి. ఇచ్చిన వర్తమానం బడి దేవ స్తోత్రములు, అనేకమైన చక్కటి సంగతులు నాయన మా ప్రభు మా తండ్రి మీరు అందించినందుకు స్తోత్రములు. యోగు గారిని జ్ఞాపకం చేసుకున్నాం, అలాగే పౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాం, దావీదు గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మా ప్రభు లేఖన భాగాలను బట్టి దేవ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ అవును తండ్రి, సాతానుడు తన కుయుక్తి ద్వారా మా గర్వాంధకారుడై ఉండి మా ప్రభు ఆయన ప్రేరేపణతో మా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ప్రభు నాయన మా ప్రభు తండ్రి ఇదిగో నాయన మరి మా ప్రభు పాపములను మా తండ్రి దాసులం కాకుండా తండ్రి ఓ ప్రభు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిరంతరం మిమ్మల్ని స్తుతించగలడు తండ్రి. మా ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మాత్రం ఆయన మరి సకాలంలో సరైన సమయంలో ప్రారంభించే మీరు కృప చూపించిందని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మన ఆయన అనేక మంది చేరి రావడం మా పిల్లలు మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రం. ఇంకా అనేక మంది చేరి రావడం కృప చూపించండి. ఇలా నేను కొనే ఉదయ కాలంలో మా తల్లి కృప
మీ లేఖన భాగములు మీ మాటలు వివరించి చెప్తారు ప్రభు. మా ప్రియును ఆయన మరి చిరంజీవి గారిని మీరు వాడుకున్నాను స్తోత్రం చెల్లిస్తాం. ప్రార్థనాస్తులు పూరించుండగా ప్రభావ ప్రత్యేకంగా ఆయన ఆరోగ్య విషయంలో తండ్రి, కుటుంబ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మంచి ఆయన ఆరోగ్యం ఇచ్చింది ప్రభువా ఓ తన్ని ఇంకా మరి ఎక్కువగా వాడుకుందని ప్రార్థిస్తాం. మరొకసారి వందనము స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువా మీకు చేసినటువంటి మేలులు రక్షణ భాగ్యం కొరకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రభావంగా కొనసాగించడానికి మీరు సహాయం దయచేయండి. మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. బ్రదర్ ప్రియులారా, మనము 4251 రోజున చక్కని వాక్యాన్ని వినగలిగినాము. ఈ కూడికలో ప్రార్థన చేసి పాటలు పాడి సహకరించిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని అందించిన మన ప్రియులు బ్రదర్ చిరంజీవి గారికి ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. షడ్రక్ పిల్లలు కూడా ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. బ్రదర్ షడ్రక్ వారి బిడ్డల ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ రోజు నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు మిగిలిన ప్రకటనలు చేసి కూడికను ముగిస్తారు.